ఏ ప్రభుత్వమైనా కూడా బాగా చర్చ జరగాలనుకోవాలి. ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతిపక్షం నుండి సలహాలు సూచనలు రావాలని కోరుకోవాలి. కానీ చిత్రంగా ఈ రోజున్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారో, లేకపోతే మా దగ్గర సమాధానం లేదు కాబట్టి తక్కువ మాట్లాడిద్దాం అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా కూడా దానికి సూటిగా సమాధానం ఉండదు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఇంకా 10 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం గురించే మాట్లాడతారు తప్పిస్తే మీరు చేస్తున్నది చెప్పడానికి అనేది ముందుకు రారనే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఎవరు మాట్లాడినా 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. కొన్ని 10 ఏళ్ళు మేము ఏం చేస్తామో చెప్పుకుంటామంటే చెప్పడానికి వీల్లేదంటారు. ముందు ప్రశ్న నేరుగా అడగండి అంటారు. ఈరోజు ప్రజలకు నిజంగా ఈరోజు అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయలేక, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో ఒకటి బుల్డోజర్గా చేస్తుందనేది అర్థమవుతున్న సందర్భం. ఈరోజు నేను హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం, ఏదైనా కూడా అసెంబ్లీలో బయట జరుగుతున్న అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. 1 కాదు 2 కాదు, చాలా 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 అవినీతికి సంబంధించిన సంఘటనలు గతంలో బయట పెట్టున్నాం. హిల్ట్ పాలసీ కానివ్వండి, సింగరేణికి సంబంధించింది కానివ్వండి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి సమాధానం ఉండదు. నిన్న ఈరోజు ఇసుకకు సంబంధించింది కానివ్వండి, నిన్న హరీష్ రావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేదంటే హౌస్ కమిటీ వేయాలి. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే పర్మిషన్ లేకుండా నిన్న హరీష్ రావు గారు వివరించున్నారు, మైన్స్ సంబంధించిన పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారని హరీష్ రావు గారు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద పెనాల్టీ వేశామంటారు. అసలు పర్మిషన్ లేకుండా రన్ చేశారు కదా మీరు అని మేము అడుగుతూ ఉంటే పెనాల్టీ వేశామంటారు. అసలు నిజంగా మైన్ పర్మిషన్ లేకపోతే అధికారులు నోటీస్ ఇవ్వడం కాదు, ఇమీడియట్గా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉందని అర్థం. దాని వెనకాల ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అది నిజంగా ఇల్లీగల్గా నడుస్తుంది మైన్ అని ప్రతిపక్షం నుండి హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మేము దాని మీద పెనాల్టీ వేసాం, ఇంకా 4 లక్షలు వసూలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మొదటి నుండి 2 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే ఎట్లా డైవర్షన్ చేయాలనే దానికి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. ఒకటేమో ప్రతిపక్షంగా మేమేమో దాని మీద హౌస్ కమిటీ వేయండి అంటున్నాం, మేము సిఐడి ఎంక్వైరీ వేసాం కదా, సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి ముందుకు వచ్చిన మీకు హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏంటి? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అదే బీఆర్ఎస్ పార్టీ నుండి అడుగుతా ఉన్నాం. తప్పు చేయనందుకు భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు హౌస్ కమిటీ వేసిన ఒకటే, సిఐడి ఎంక్వైరీ వేసిన ఒకటే కదా, దాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతుంటే హరీష్ రావు గారు మాట్లాడుతుంటే నిన్న కూడా నేను ఆశ్చర్యంగా చూశాను, అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సభలో లేని వ్యక్తుల గురించి పేర్లు ప్రస్తావించొద్దనేది సభలో ఉన్న నిబంధన, కానీ అలాంటిది మా ఎంపీ గారి పేరు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అదెక్కడ న్యాయం? అసలు సభలో లేని వాళ్ళ పేర్లు ప్రస్తావించొద్దనేది ఉంది కదా నిబంధన. మరి ఎంపీ గారి పేరు మళ్ళీ ప్రస్తావించారు, మళ్ళీ ఈరోజు కూడా ప్రస్తావించారు. ఈరోజు హరీష్ రావు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చదువుతూ ఉన్నారు. ఇది ఎక్కడ అవుతుంది? నిన్ననేమో మంత్రి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కారు, వాళ్ళు చాలా దూరం చుట్టాలండి. మరి ఈరోజేమో హరీష్ రావు గారికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అసెంబ్లీలో చదవచ్చా ముఖ్యమంత్రి గారు? మరి నిన్నొక రకంగా ఉంటుంది, మంత్రి గారు చుట్టాలైతే చుట్టాలు గారు, మరి హరీష్ రావు గారు చుట్టాలైతే చుట్టాలు ఎట్లయితారు? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి, ఏ విధంగా ద్వంద్వ నీతితోని ఈ ప్రభుత్వం నడిపిస్తుంది హౌస్ని అనేది కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళందరి పేర్లు చెప్పారు, వాళ్ళ పేరు మీద హరీష్ రావు గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద హౌస్ కమిటీ వేస్తాను అంటున్నారు. వెనుకనే ఇమీడియట్గా మా శ్రీధర్ బాబు గారు లేచాం, గౌరవ మంత్రి గారు, హౌస్ కమిటీలతో ఏం కాదు, లాస్ట్ టైం 3 హౌస్ కమిటీలు వేసినాం, ఈ హౌస్ కమిటీలతో ఏమవుతుందని మాట్లాడున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా మాట్లాడారు అనేది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా నిన్న మొన్న కూడా మీరు చూస్తున్నారు, ఏదైనా మేము ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తాం, కానీ అక్కడ ఉన్న మంత్రికి సంబంధించిన క్యాస్ట్ ఏందనేది చూడం. సునీత గారు మాట్లాడినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, సునీత పంచాయతీరాజ్ మీద మాట్లాడినప్పుడు, ఆర్టీ మీద మాట్లాడినప్పుడు మినిస్టర్ గారికి మేము ప్రశ్నలు మాత్రమే స్పందిస్తాము, ఇలా ఉంది వ్యవస్థలో అని చెప్పి లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాం.
కానీ దాన్ని ఇమీడియట్గా కులం వారిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులాన్ని తీసుకొచ్చి మాట్లాడే